హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే చిక్కుడుగాయ టమాటా కర్రీ చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తాను. మొదటగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆ గిన్నె కొంచెం వేడెక్కాక సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా కొంచెం కాగాక అందులోనే కొన్ని పోపు గింజలు కూడా వేసుకుందాం. నేను బద్ద చిక్కుడుగాయలు తీసుకున్నానండి. చాలా తొందరగా ఉడికిపోద్ది అనమాట కర్రీ కూడా. చిక్కుడుకాయలో 2-3 రకాలు ఉంటాయి కదండి. నేను బద్ద చిక్కుడుకాయలు తీసుకున్నాను. చిక్కుడుకాయలతో కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. అవి కూడా మీకు వీడియో పెడతానండి. కొన్ని పోపు గింజలు వేసుకున్న తర్వాత ఒకటేమో ఎండుమిర్చి చిదుకున్నానండి. అందులోని ఒక 5 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను. మీడియం సైజు ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కోసుకున్నానండి. నేను 2 తీసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఒక రెమ్మేమో కరివేపాకు తీసుకున్నానండి. నీట్గా గరిటెతో కలుపుకుందామండి. ఆయిల్లోని మగ్గించుకుందాం. ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు వేసుకుంటున్నానండి. తొందరగా టమాటా ముక్కలు వేసుకున్నప్పుడు కూడా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట మనకి. గరిటెతో కలుపుకుందాం నీట్గా. టమాటాల్ని నేను మీడియం సైజు టమాటాల్ని కొంచెం బాగా పండినవి తీసుకున్నానండి. ఒక 3 తీసుకున్నాను. మనకి గ్రేవీ లెక్కన ఉంటుంది అనేసి నేను టమాటాలు 3 తీసుకుంటున్నానండి. టమాటాలు వేసుకొని నీట్గా గరిటెతో కలుపుకొని నేను కొంచెం అంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నానండి. మనకి పసుపుతో పాటు ఈ సాల్ట్ని కూడా వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ముక్కల కింద ఉండవండి. మెత్తగా అయిపోతే కూర కూడా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకుందామండి. చూడండి, మనకి ఎంత మెత్తటిగా మొత్తం అయిపోయిందనమాట. ముక్కలు అనేవి లేవన్నమాట. టమాటా ముక్కలు మనం ముందుగా ఈ బద్ద చిక్కుడుకాయల్ని చిక్కు పెట్టుకున్నామండి. ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుందాం. చిక్కుకునేటప్పుడు కూడా కొన్ని పురుగులు ఉంటాయండి, చూసుకొని చిక్కుకోండి. వాష్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకొని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిసేంత వరకు నీట్గా గట్టితో కలుపుకుందామండి. కలుపుకొని ఇందులోనే మనకి సరిపోయినంత కారాన్ని కూడా వేసేసుకోండి. ఇంకా కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి కారం తక్కువ వేసుకుంటున్నాను. ఎక్కువ తినేటి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కలుపుకొని ఇది 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే దీంట్లో ఉన్న పసర వాసన లెక్కన వస్తుందండి. అది కొంచెం ఆయిల్లో మగ్గితే టేస్ట్ కూడా బాగుంటుంది. చిక్కుడుకాయ కూడా మనం చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. 2 నిమిషాలు మగ్గించుకున్నాం కదండి. ఇందులోనే 1.5 గ్లాస్ ఏమో వాటర్ కూడా వేసేసుకుందాం. మనకి తొందరగా కుక్ అయిపోద్దండి, టైం ఎక్కువేం తీసుకోదు. ఈ ఆవిరికి సగం ఉడికిపోద్ది అనమాట. నేను టేస్ట్ చూసుకుంటున్నానండి. ఫస్ట్ తక్కువ వేసుకున్నాను కదండి సాల్ట్. ఇప్పుడు సరిపోయినంత వేసుకుంటున్నాను సాల్ట్ని. వేసుకొని మొత్తం కలిసేంత వరకు ఇంకోసారి గరిటెతో కలుపుకొని చిక్కుడుకాయ ఉడికేంత వరకు ఉడికించేసుకుందామండి మూత పెట్టుకొని. మూత పెట్టుకొని ఉడికించుకొని ఒకసారి తీసి చూద్దామండి. చూడండి, మనకి కర్రీ కూడా అయిపోయిందండి. మనకి ఎంతో టేస్ట్ అయినా కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇది చపాతీతోనైనా పుల్కాతోనైనా రైస్తోనైనా దేనితోనైనా తినొచ్చండి. ఎందుకంటే మనకి గ్రేవీ లెక్కన ఉంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి, తీసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్